బలవంతుడ నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుట మేలా, బలవంతమైన సర్పము చలిచీమల చేతజిక్కి చావది సుమతి. చీమల పుట్టలోకి వెళ్ళిన బలమైన పాము కూడా అందులో ఉన్న చిన్న చిన్న చీమల ధాటికి చనిపోతుంది. అలాగే నాకు చాలా బలముంది, నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరని గర్వంతో మాట్లాడడం మంచిది కాదు. అయితే మనం ఇలా చేత్తో నలపగానే అలా చనిపోయే చీమలు అంత బలమున్న పామును ఎలా చంపేయగలిగాయి అంటే దానికి కారణం వాటి మధ్య ఉన్న ఐకమత్యమే. చీమలు ఎప్పుడూ ఒంటరిగా ఉండవు, ఎందుకంటే అవి గొప్ప సంఘజీవులు. కొన్ని లక్షల చీమలు ఒక్కచోటే కలిసిమెలిసి జీవిస్తుండడం మనకు ఎప్పుడూ కనబడుతూనే ఉంటుంది. చీమలకు ఐకమత్యమే కాదు పిల్లలు, క్రమశిక్షణ కూడా ఎక్కువే. ఎలాగంటారా? శ్రమ విభజన చేసుకోవడంలో, అంటే వాటి పనులను వేటికవి విభజించుకుని క్రమం తప్పకుండా చేసుకోవడంలో ఎంతో క్రమశిక్షణను పాటిస్తాయి. ఇంత క్రమశిక్షణ, ఐకమత్యం ఉన్న చీమల గురించి మరికొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందామా? చీమలను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మిర్మికాలజీ అంటాం. చీమలు అన్ని కీటకాల కంటే కూడా బాగా అభివృద్ధి చెందినవి. కాకపోతే మనలాగా ఇవి చాలా సంవత్సరాలు బ్రతకవు, 21 సంవత్సరాలు మాత్రమే బతుకుతాయి. చీమల్లో మొత్తం 11,880 జాతులున్నాయి. ఇవన్నీ ఎక్కువగా బ్రౌన్ అంటే కాఫీ పొడి రంగు, ఎరుపు, నలుపు రంగుల్లో ఉంటాయి. సాధారణంగా మనమంతా దేన్నైనా చాలా తక్కువ అని చెప్పాలంటే ఎలా చెప్తుంటాం? చీమంతా అనే కదా. కానీ మీకొక ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ప్రపంచంలో ఉన్న చీమలన్నింటి బరువు ప్రపంచంలో ఉన్న మనుషులందరి బరువు కంటే కూడా ఎక్కువ. ఇప్పుడు తెలిసిందిగా చీమల జనాభా ఎంత ఎక్కువో. ఇక బరువుని మోయటంలోనైతే చీమలకు తిరుగే లేదు. ఎలాగంటారా? అవి వాటి శరీర బరువు కంటే 20 రెట్లు ఎక్కువ బరువును అవలీలగా మోసేయగలవు. అది 50 కిలోల బరువున్న మనిషి 1000 కిలోల బరువును మొయ్యడంతో సమానమన్నమాట. చూసారా మన చిట్టి చీమలకున్న శక్తి ఎంతో? మన చిన్నారి చీమల ఆకారం 3 భాగాలుగా విభజించబడి ఉంటుంది. తల, మొండెం, ఉదరం. వీటిలో మొండెం, ఉదరం సన్నటి నడుంతో కలుపబడి ఉంటుంది. మనం ఏదైనా శబ్దాన్ని ఎలా వింటాం? చెవులతోనేగా. కానీ చీమలు భూమి మీద ఏర్పడే శబ్దాలను వాటి కాళ్లతో గ్రహించి తెలుసుకుంటాయి. మనలో రక్తం ఎర్రగా ఉంటుంది కదా, మరి చీమల్లోనైతే రక్తానికి రంగే ఉండదు. అంతేకాదు మనకున్నట్టు వాటికి గుండె, ఊపిరితిత్తులు కూడా ఉండవు. మరి అవి గాలిని ఎలా పీల్చుకుని బతుకుతాయా అని కదా మీ సందేహం? దానికి వాటిలో ఓ ఏర్పాటుంది. వాటి శరీరంపై కవచానికున్న సన్నటి రంధ్రాలతో ఇవి శ్వాసిస్తాయి. ఇక చీమలకు మనకులాగే 2 అంటే 2 కళ్ళుంటాయి. కాకపోతే వాటిలో చిన్న చిన్న కళ్ళు బోలెడన్నుంటాయి. వీటి సాయంతోనే అవి వాటి శత్రువుల్ని, ఆహారాన్ని వెంటనే పసిగట్టేస్తాయి. చీమ తల మీద చూడండి, కదులుతున్న 2 వెంట్రుకల్లాంటి నిర్మాణాలుంటాయి. వాటిని యాంటెన్నాలు అంటాం. వీటినే తెలుగులో స్పర్శ శృంగాలు అంటారు. వాటితో చీమకేంటి లాభం అనుకుంటున్నారా? వీటి సాయంతోనేగా ఇవి ఇతర చీమలు విడుదల చేసే రసాయనాల వాసనను పసిగట్టి కబుర్లు చెప్పేసుకుంటాయి. పిల్లలు, చీమలు కుట్టినప్పుడు మనకేమనిపిస్తుంది? హప్ప, బాగా నొప్పెడుతుంది కదూ.
చీమల కూరలకి అంత బలం ఉంటుంది మరి. అయితే ఈ కూరలు ఇలా వాటి రక్షణకే కాక ఆహారాన్ని కొరకటానికి కూడా పనికొస్తాయి. నేల మీద ఎప్పుడూ అటూ ఇటూ పరుగులు తీసే చీమలు ఎక్కడ నివసిస్తాయి అనుకుంటున్నారా? వాటికి కూడా మనకులాగే ఇళ్ళుంటాయి తెలుసా? వాటినే మనం చీమల పుట్టలు అంటాం. ఈ పుట్టలో కొన్ని లక్షల చీమలు ఎంతో సౌకర్యంగా కాలం గడిపేస్తుంటాయి. ఆ చీమల్లో కొన్నేమో రాణి చీమలు, మరికొన్నేమో మగ చీమలు, మిగిలినవి శ్రామిక చీమలు. ఈ శ్రామిక చీమలు చేసే పనిని బట్టి వీటిని సైనిక చీమలు, కాపలా చీమలు, కూలీ చీమలు అని కూడా పిలుస్తూ ఉంటాం. శ్రామిక చీమలకి రెక్కలుండవు, కానీ రాణి చీమకి, మగ చీమలకి మాత్రం రెక్కలుంటాయి. ఈ రెక్కలతో అవేం చేయగలవు? ఎగురుతాయి. చీమల్లో రెక్కలు అవి సంపర్కం జరుపుకునేటప్పుడు, అలాగే కొత్త పుట్టను కట్టుకోవడానికి అనువైన చోటు ఎక్కడుందా అని వెతుక్కోవడానికి అవి పనికొస్తాయి. అదిగో ఆ చీమను చూడండి. పుట్టలో ఉన్న చీమలన్నింటికంటే చాలా పెద్దగా ఉంది కదూ. దాన్నే రాణి చీమ అంటారు. ఇది మాత్రం 16 నుండి 18 సంవత్సరాల వరకు బ్రతికుంటుంది. రోజుకు 1000 గుడ్ల చొప్పున కొన్ని సంవత్సరాల పాటు పెడుతూనే ఉంటుంది. ఇలా గుడ్లు పెట్టడం తప్ప వేరే పనేమీ చెయ్యదు. కానీ మగ చీమల మీద, శ్రామిక చీమల మీద మాత్రం ఎప్పుడూ పెత్తనం బాగానే చేస్తుంటుంది. ఇవి మగ చీమలు. ఇవి రాణి చీమ కంటే చిన్నగా ఉన్నాయి కదా. ఇవి రాణి చీమతో సంపర్కం జరపగానే శ్రామిక చీమలు వీటిని చంపేస్తాయి. ఇక పుట్టలో సంతానాన్ని కనే శక్తి లేని ఆ చీమల్ని శ్రామిక చీమలు అంటాం. పుట్టలో వీటి సంఖ్య చాలా ఎక్కువగానే ఉంటుంది. చీమ చాలా కష్టజీవి అంటుంటాం కదా, మరి వాటికి ఆ పేరు ఈ శ్రామిక చీమల వల్లే వచ్చింది. అది ఎలాగో అవి చేసే పనులు చూస్తే మీకే అర్థమవుతుంది. చూడండి, అదిగో అవి రాణి చీమను, పుట్టను ఎలా కాపాడుతున్నాయో చూడండి. అంతేకాదు, రాణి చీమకి, మగ చీమలకి ఆహారాన్ని కూడా ఇవే తెచ్చిపెడుతుంటాయి. అలాగే రాణి చీమ శరీరం నుండి విడుదలయ్యే రసాయనం వాసన చూసి రాణి చీమ ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకుంటూ ఉంటాయి. మనం మన పాడి పశువుల్ని చావిడిలో పెట్టి ఎలా కాపాడి పోషించుకుంటామో అలాగన్నమాట. అలాగే అఫిడ్స్ అనే పురుగుల్ని తెచ్చి ఇవి పోషిస్తాయి. ఈ అఫిడ్స్ అనేది స్రవించే ఒక రకమైన స్రావాలు. ఈ స్రావాలు ఆహారంగాను, పుట్ట నిర్మాణంలోనూ పనికొస్తాయి. ఇవి చేసే ఇంకొక ముఖ్యమైన పని ఏంటంటే, రాణి చీమకు సంతానం కలగగానే రాణి చీమ ఆజ్ఞ ప్రకారం మగ చీమల్ని చంపేస్తాయి. ఈ శ్రామిక చీమలు రాణి చీమ పెట్టిన గుడ్లన్నింటినీ పొదిగి లార్వాలను తయారు చేస్తాయి. లార్వాలలో రాణి లార్వాలని, మగ లార్వాలని, శ్రామిక లార్వాలని వాటినన్నింటినీ కూడా వేరు చేసి వేరువేరు గదుల్లో ఉంచుతాయి. వాటి నుండి పిల్లలు తయారయ్యేదాకా కాపాడి పోషిస్తాయి. అలాంటప్పుడు ఏదైనా అనుకోని విపరీత పరిస్థితి ఎదురైతేనో వెంటనే అవి ఆ గుడ్లను, లార్వాలను సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లి భద్రపరుస్తాయి. చూశారా పిల్లలు, వీటికి పని పట్ల ఎంత అంకితభావం ఉందో. అదిగో అటు చూడండి, ఆహారం సంపాదించడం కోసం ఆ చీమలన్నీ కూడా ఎలా బారులు బారులుగా తీరి వెళ్తున్నాయో వాటిని చూస్తే యుద్ధానికెళ్లే సైనికులు గుర్తొస్తున్నారు కదూ మనకి. అలా వెళ్ళేటప్పుడు అవి వరసను తప్పనే తప్పవు. దానికి కారణం ముందున్న చీమలు స్రవించే మంచి వాసన కలిగిన స్రావమే. దాన్నే ఫెరోమోన్స్ అంటాం. అదిగో అటు చూడండి, ఆ 2 చీమలు ఎంచక్కా ఎలా ముచ్చట్లు పెట్టుకుంటున్నాయో. అవి ఏ భాషలో మాట్లాడుకుంటున్నాయబ్బా, మనకస్సలు అర్థమే కావట్లేదు కదూ. అవి రసాయనిక భాషలో మాట్లాడుకుంటున్నాయి. మరి రసాయనిక భాష అని ఎందుకన్నామంటే, చీమలు ఏ విషయాన్నైనా సరే తమలో నుండి విడుదలయ్యే ఫెరోమోన్స్ అనే రసాయనం ద్వారానే తయారు చేసుకుంటాయి. అంతేకాదు, ఏ చీమకైనా అనుకోకుండా ఆహారం కనిపించిందనుకోండి, అది వెంటనే
ఫెరామెన్ను విడుదల చేసుకుంటూ అక్కడ నుండి తన పుట్టకు వస్తుంది. వెంటనే పుట్టలో ఉన్న తన సహచర చీమలన్నింటినీ వెంటేసుకుని అంతకుముందు తను వదిలిన ఫెరామెన్ వాసన ఆధారంగా ఆ ఆహారం దగ్గరకు తిరిగి చేరుతుంది. ఇలా శ్రామిక చీమలు చేసే పనులు ఎన్నో. చీమలకు అవి ఇవి అని ఏమీ లేదు. అవి ఏ జీవినైనా కూడా తినేస్తాయి, ఏ పదార్థమైనా తింటాయి. అందుకే వీటిని సర్వభక్షులు అంటాం. ఇక ఇవి యుద్ధం చేసేటప్పుడు చూస్తే చావో రేవో తేల్చుకున్నట్టే చేస్తాయి. అంటే చచ్చేదాకా చేస్తూనే ఉంటాయి. మధ్యలో మానేయవు. ఆ యుద్ధంలో గెలిచిన చీమలు ఓడిన చీమల పుట్టలో ఉన్న గుడ్లను తెచ్చి పొదుగుతాయి. వాటి నుండి తయారైన చీమల్ని బానిస చీమలంటూ వాటి చేత అన్ని పనులు చేయిస్తూ ఉంటాయి. ఇక చీమల వల్ల మనకేంటి లాభం అంటారా? చీమల శరీరంలో ఫార్మిక్ ఆమ్లం ఉంటుంది. దీన్ని మనకొచ్చే చాలా జబ్బులకు తయారు చేసే మందుల్లో వాడతారు. పిల్లలు, అదిగో ఆ మందుల షాపుల్ని చూడండి. వాటి మీద ఫార్మాస్యూటికల్స్ అనే పేరుంది. ఆ పేరు చీమల వల్లే వచ్చింది. ఎలా అంటారా? చీమల్లో ఉన్న ఫార్మిక్ ఆమ్లం పేరు మీదనే ఈ ఫార్మాస్యూటికల్స్ అనే పేరు వచ్చింది. అలాగే చీమల్ని క్రిమికీటకాలను చంపే కీటక సంహారిణులుగా కూడా మనం భావించవచ్చు. చీమల వల్ల లాభమే కానీ నష్టమేమీ లేదా అంటే ఎందుకు లేదు? ఇవి వాటి ఆహారం కోసం మన పంటల్ని నాశనం చేస్తాయి. ఇంకా మన ఇళ్లపైకి కూడా దాడి చేస్తాయి. చూశారుగా పిల్లలు, చిన్నారి చీమల ప్రపంచం ఎంత పెద్దదో. వాటి సంఘజీవనం, ఐకమత్యం, క్రమశిక్షణ, శ్రమ విభజనతో పాటు పని పట్ల వాటికున్న అంకితభావం, కష్టపడే స్వభావం, శక్తి సామర్థ్యాలు, అబ్బబ్బబ్బబ్బా, ఇలా చెప్పుకుంటూ పోతే మన చిట్టి చీమలకున్న మంచి లక్షణాలు ఎన్నో కదా. చీమల కన్నా ఎన్నో వేల రెట్ల శరీర పరిమాణం, బుద్ధి ఉన్న మనమంతా కూడా ఆ లక్షణాలన్నింటినీ గనుక మనలో పెంచుకోగలిగితే ఎంతో అభివృద్ధి చెందుతాం. ముఖ్యంగా భావి భారత పౌరులైన మీరంతా ఆ లక్షణాలన్నింటినీ మీలో తప్పక పెంపొందించుకుని మన దేశాన్ని అభివృద్ధి పథంలో పయనింపచేస్తారని ఆశిస్తున్నాం.